ఈరోజు మహార్ నేత కానీ ఐక్యవేదిక సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాధవన్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి దిశానిర్దేశం ఉన్నటువంటి పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గొర్లకుంట వెంకటేష్ నేతన్న గారు, అదేవిధంగా నా కుటుంబ సభ్యులు అందరూ వేదిక మీద ఉన్న మైనార్టీ వాళ్ళ సామాజిక వర్గం నుంచి నా కులానికి సంఘీభావంగా వచ్చినందుకు, మద్దతు తెలిపినందుకు వారికి, మరొక సామాజిక వర్గం నుంచి విఠల్ గారు సీనియర్ జర్నలిస్ట్ గారు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం బైన్సా నుంచి మొదలుకుంటే ఏజెన్సీ ప్రాంతం నుంచి భద్రాచలం వరకు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేస్తే, లైఫ్ స్టైల్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, 70 సంవత్సరాల భారత స్వాతంత్ర దేశంలో ఏమన్నా మార్పు వచ్చిందని ఒకసారి మనం చూస్తే, 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఒకే ఒక కుటుంబము ఒకే సైడ్ నడిపించుకున్నది. 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇది గ్రహించుకోండి. ఏ అడవిలో మీరున్నారో ఆ అడవిలో అక్కడే ఉన్నారు మీరు, అదే అడవిలో 70 సంవత్సరాలు ఉన్నారు. కానీ అడవి దాటిన పరిధి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బిలియనర్, ఈ తెలంగాణలో బిలియనర్. మరి మీ పరిస్థితి ఏంది? ఎప్పుడు అదే బిలియనర్తో ఉంటారా? ఆ బిలియనర్ మిమ్మల్ని రాణిస్తారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. సామాజిక న్యాయం కోసమే మనం కూర్చున్నాం కదా. నిన్న ముఖ్యమంత్రి దగ్గర కూడా సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఒక కంక్లూజన్, గ్రూపులు పక్కన పెడదాం, 1, 2, 3 పక్కన పెడదాం. మానవీయత కోణంలో ఆలోచన చేస్తే మనం 70 సంవత్సరాల భారతదేశంలో ఎక్కడున్నామో అక్కడ ఉన్నాం. దీన్ని తెర మీదకి తీసుకురావాలంటే ఒక బలమైన శక్తి దీని వెనుక అవసరం. చాలా మంది మహార్ నేత కానీలకు కృష్ణన్నతోనే అవసరం అని ప్రశ్న వచ్చింది. ఈ పోరాటంలో ఒక ప్రశ్న లేవనెత్తితే, ఈ ప్రభుత్వం మహార్లకు అన్యాయం చేస్తే ఆ కులం నుంచి పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్యాయం చేసినట్టే. ఫస్ట్ ఇది గ్రహించాలి. ఆ వర్డ్ మహార్ నేత కానీలకు ఒకవేళ అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానం జరిగినట్టే. కాబట్టి నేనేమంటానంటే, ఇక్కడ సామాజిక న్యాయంలో మేము మాలలను కూడా దూరం పెట్టలే. ఒక ఉదాహరణ చెప్తా. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని చెత్తబుట్టలో పడేస్తే అక్కడ తీసుకుపోయి, అప్పుడు అంబేద్కర్ వాదుల మహాగర్జన ఇంద్ర పార్క్ దగ్గర మేమిద్దరమే చేశాం. కృష్ణ నేను ప్లానింగ్ చేశాం. ఈ క్రమంలో అందరినీ కూడా కట్టాం మేము. సామాజిక న్యాయం అంబేద్కర్ ఒక్క కులానికి సంబంధించిన కాదు, అందరికీ సంబంధించిన వాడు కాబట్టి మరి ఆ రోజు వివేకన్న టీఆర్ఎస్ ప్రభుత్వం సలహాదారులు ఉన్నారు. అందరినీ పిలుస్తున్నాం కానీ వివేక్ కుటుంబాన్ని ఒక ఆయనను ఎందుకు విలువద్దు మనం అని చెప్పేసి అన్న ఆలోచన చేసి పొద్దునే ఫోన్ చేస్తే వివేకన్న ఇంటికాడ 9 గంటలకు పోయినాం, మాట్లాడాం, ఛాయ్ తాగాం, రిసీవ్ చేసుకున్నాడు మంచిగా అన్నను. ఫస్ట్ టైం నేను కల్పించింది కృష్ణను వివేకన్నను ఇంట్లో. ఎందుకంటే అంబేద్కర్ గురించి కల్పించినా కానీ స్వార్థం కోసం ఎప్పుడు కల్పించాలి నేను. తర్వాత ఏం జరిగింది, మేము పోయి కూర్చున్న తర్వాత దాంట్లో వివేకన్న ఒక స్వార్థం తీసుకొచ్చింది. మీరు చేసే ఉద్యమంలో మీ కరపత్రాలు కానీ మీ పాంప్లెట్లు కానీ ఇక్కడ అంబేద్కర్ ఫోటో ఉంటే ఇక్కడ మా నాన్న ఫోటో ఉండాలని పెట్టినాం. అగౌరవపరచలే, అందరినీ గౌరవించింది కృష్ణన్న ఒక్కడే. నేను చెప్తున్నా, ఎవరికి వ్యతిరేకం కాదు. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం ఎదిరించి సామాజిక న్యాయం, అందరికీ న్యాయం కలగాలని చెప్పేసే ఈ పోరాటం. చాలా మందికి కనువిప్పు కలగాలి. ఈరోజు ఎవరు చెప్తే వింటారు? గవర్నమెంట్ నీకు అపాయింట్మెంట్ ఇస్తారా? పోనీ మా మారు మీదకాన్ని ఎవరన్నా చెప్తే వింటారా? ఇప్పుడంటే అన్న వచ్చిండు, పెద్దన్న మాకు అండగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలలో ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వెనుకబాటు ఎందుకు అయింది? మారలలో 32,000 ఎందుకు వచ్చినాయి? మాల సర్టిఫికెట్లు దిగింది 2 లక్షల పైన ఉంటాయి. ఆ ప్రాంతంలో ఎందుకు నోరు విప్పలేదు? ఈరోజు జనాభా తమాషా ప్రకారం చూస్తే జనాభా చాలా తగ్గింది. ప్రభుత్వానికి తెలుసు, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. మన డిమాండ్ ఒకటే, ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళు వెనుకబాటు అన్నారు కదా, మరి సపరేట్ చేయమని నిన్న ముఖ్యమంత్రిని కోరడం, అన్న ద్వారా కోరడం జరిగింది. ఇది న్యాయమైన డిమాండే. వేరే గ్రూప్ పెట్టండి,
మేము వాళ్ళతో బిలియనర్తో ఉండలేము, మీ కుర్చీ దగ్గర మమ్మల్ని రానియరు, గేట్ బయటనే ఉండనిస్తారు, మాకొక గేట్ పెట్టండి అని మేము అడిగినాం. గేట్ పెట్టి మాకు ఒక పర్సెంటేజ్ ఇవ్వండి, మాకు ఒక రూట్ చెప్పండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిన్న డిమాండ్ చేస్తే సానుకూలంగా స్పందించారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఏ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే ప్రజలే. నిన్న సీఎం గారు చెప్పిన ఒక మాట, నేను కూడా మీకు ఒక సర్వెంటే, నేను ఒక ఉద్యోగినే, నా బాధ్యత నెరవేర్చిన బాధ్యత నా మీద ఉందని చెప్పారు. కాబట్టి నేనేమంటానంటే ఒకే కుటుంబం ఒకే విధంగా అందరి మీద అంచబడుతున్నటువంటి, అందరినీ అనగబెడుతున్నటువంటి ఆ కుటుంబం ఏదైతే ఉందో దాని నుంచి దయచేసి మీరు పక్కకు రండి. మీ హక్కుల కోసం ప్రభుత్వం ఉంది. అన్న కృష్ణన్న ఉన్నారు, వెంకటేష్ నేతన్న ఉన్నారు. ఈ రోజు చలనం తెలంగాణలో ప్రతి ఒక్క వర్గము, ప్రతి ఒక్క కులము ఈ రోజు కదలిక తీసుకొచ్చినటువంటి ఇద్దరు మందకృష్ణన్న గారు, వెంకటేష్ నేత అన్నారు. వారం నుంచి కంటిన్యూగా కులాల మీద నడుస్తా ఉంది. కంటిన్యూ నుంచి పేపర్లో వస్తుంది, టీవీలలో వస్తుంది. ఒక ధైర్యం, అనగారిన వర్గాలకి ఒక ధైర్యం ఇచ్చే వాళ్ళు వీళ్ళు. కాబట్టి న్యాయం జరుగుతుంది తప్పకుండా. ఎందుకు చెప్తున్నానంటే సుదీర్ఘంగా నాకు కృష్ణన్నకు ఉన్నటువంటి అనుబంధం. అదేవిధంగా ఉద్యమంలో మా వెంకటేష్ అన్న ప్రత్యేకంగా చొరవ తీసుకొని మేధావులతో కూర్చోండి, ఏ కులానికి న్యాయం చేస్తే బాగుంటుంది కృష్ణన్న, ఏ కులం వాళ్ళకు మనం అన్యాయం చేస్తున్నాం, కూర్చుండి చర్చించి ఏ ప్రభుత్వం ఎవరితో మాట్లాడాలి, మనం ఏ రకంగా అధికారులతో మాట్లాడాలి. కాబట్టి డిసిషన్ మేకర్స్ మన దగ్గర ఉన్నంత వరకు వీళ్ళు తప్పకుండా సామాజిక న్యాయం సాధించే వరకు మనం అండగా ఉండవలసిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్తా, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకుంటే బైన్స వరకు ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయో నాకు చెప్పండి. నేతకాని మారలో ఏజెన్సీ చట్టాలు వర్తిస్తున్నాయి అక్కడ. ఇది ఏజెన్సీ చట్టాలలో మనం బతుకుతున్నాం. నువ్వు కేవలం పుట్టడం చనిపోవడం వరకే నీకు ఏజెన్సీ హక్కులు కల్పిస్తాయి తప్ప నీకు ఒక ఉద్యోగం వస్తుందో నాకు చెప్పండి. మా ఊర్లో, మా అన్నగారి ఊర్లో, మా అన్నగారి చెల్లెలే స్టాఫ్ నర్స్ చేసింది. ఊట్నూరు ఐటీడీలో ఒక పోస్ట్ ఉంది. దాంట్లో ఆ స్టాఫ్ నర్స్ పోస్టు కానీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కోసం ఐటీడీఏ పిఓకి రాస్తే ఇది ఏజెన్సీ వాళ్ళకే వర్తిస్తుంది, ఎస్సీలకు వర్తించదని చెప్పేసి అది కూడా గవర్నమెంట్ పోస్ట్ కాదు, అది కూడా మామూలు పోస్టే, కాంట్రాక్ట్లోనే. ఒక్క కాంట్రాక్ట్ జీతం మనకు రాంది, మనకు రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా వస్తాయి? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే బైన్సా నుంచి మనకు భద్రాచలం వరకు మనము పాపులేషన్ ఉన్నామో, ఈ పాపులేషన్ లో ఒకవేళ మనం బయటికి వస్తే 100 మంది వివేకులు వచ్చినా వాళ్ళు మన దారికి కూడా చేరుకోలేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మనమంతా బయటికి రావాలి. ముసుగు వద్దు మనకు. ఈ ముసుగు తీసుకేస్తే వేరే ఎవ్వరు కూడా మన దారికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పెద్దపల్లి కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ధైర్యం చేసి అడుగు పెట్టేంత ఎవ్వరికి కూడా సాహసం ఉండదని చెప్పేసి, నేత కానీ మహార్లకు ఎదిరించే వచ్చే మగాడు ఎవరు లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ప్రభుత్వం కూడా వణుకుతా ఉంది. ఎందుకంటే మొదటి గ్రూప్ లో ఏదైతే బి గ్రూప్లు ఉన్నారో కృష్ణ వర్గం ఏదైతే ఉందో, సి గ్రూప్ లో మాల వర్గం అంటున్నామో, ఈ 2 వర్గాల తర్వాత అతి పెద్ద జనవాదాలుగా మహార్ నేతకానిలే ఉన్నారు. తెలంగాణలో నేతకాని మార్లను ఢీకుంటే ఎవరికన్నా సన్యాసమే అనేది నిన్న ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అంత పెద్ద పాపులేషన్ మనం, డిసిషన్ మేకర్స్. కాబట్టి మనం తప్పకుండా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ, ఈ ఉద్యమానికి భాగస్వామ్యం అవుతూ, భవిష్యత్తులో కూడా వారు చేపట్టే ఉద్యమానికి అండదండగా ఉండి మనం ఈ రోజు మన అస్తిత్వం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ముఖ్యంగా పెద్దలు ఈ యొక్క మహార్ నేతకాన్ని